విజయవాడ విద్యుత్ ఉద్యోగుల సొసైటీలో గోల్మాల్ జరిగింది. సిబ్బంది సొమ్ము 25 కోట్ల రూపాయలను పాలకవర్గంలోని కీలక వ్యక్తి దారి మళ్లించి రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. బినామీ పేర్లతో రుణాలు మంజూరు చేసి వాటిని పక్కదారి పట్టించినట్లు గుర్తించారు. అవకతవకలపై విద్యుత్ అధికారులు విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. విజయవాడ విద్యుత్ ఉద్యోగుల సహకార పరపతి సంఘంలో భారీగా నిధుల దుర్వినియోగం అంశం సహకార శాఖ అధికారుల తనిఖీలో బయటపడింది. చట్టవిరుద్ధంగా డిపాజిట్లు సేకరించడంతో పాటు సభ్యుల సొమ్మును వ్యక్తిగత ఖాతాలకు మళ్లించినట్లు తెలుస్తోంది. సొమ్మును రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినట్లు తెలిసింది. సంఘ పాలకవర్గంలో కీలక స్థానంలో ఉన్న వ్యక్తి మిగిలిన వారిని డమ్మీలుగా చేసి పెద్ద మొత్తంలో నిధులు స్వాహా చేసినట్లు ఆరోపణలున్నాయి. దాదాపు 25 కోట్ల రూపాయల మేర అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. సంఘం సభ్యులు కాని వారి పేర్లతో రుణాలు మంజూరు చేసి సుమారు 20 కోట్లను స్వప్రయోజనాలకు వాడుకున్నట్లు తెలుస్తోంది. ఖాతాదారుల నుంచి సేకరించిన డిపాజిట్లపై వారికి తెలియకుండా రుణాలు మంజూరు చేసినట్లుగా చూపి మరో 5 కోట్ల వరకు దిగమింగినట్లు తెలుస్తోంది. సభ్యులకు అప్పులిచ్చేందుకు కెనరా బ్యాంకు నుంచి రుణాలు పొందారు. బినామీ పేర్లతో రుణాలు మంజూరు చేసి నిధులు పక్కదారి పట్టించారు. నిధుల గోల్మాలపై లోతైన విచారణ జరపాలని సహకార శాఖ తనిఖీ అధికారి నివేదిక ఇచ్చారు. సాధారణంగా 6 నెలలకోసారి తనిఖీ చేయాల్సి ఉండగా సంఘ పాలకవర్గంలోని వారు తనిఖీ అధికారులకు సహకరించకుండా, రికార్డులు అందుబాటులో ఉంచకుండా కాలయాపన చేశారు. సహకార చట్టానికి వ్యతిరేకంగా సభ్యులు కాని వారి నుంచి 14 కోట్ల రూపాయల వరకు డిపాజిట్లు వసూలు చేయడం అనుమానాలకు తావిస్తోంది. సభ్యుల నుంచి 8 కోట్లు వసూలు చేశారు. అవకతవకలపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. సంఘం కీలక వ్యక్తిని పిలిచి వివరణ కోరగా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టినట్లు అంగీకరించారు. భూములు అమ్మి సొమ్ము చెల్లిస్తామన్నారు. గోల్మాలపై అధికారులు విజిలెన్స్ విచారణకు ఆదేశించారు.